వెల్కమ్ టు టీశాట్. పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని టీశాట్ నెలల వారీగా కరెంట్ అఫైర్స్ని ప్రారంభించింది. నెలల వారీగా ఉన్న కరెంట్ అఫైర్స్ని ఒక టాపిక్స్ వారీగా మనం డిస్కస్ చేస్తున్నాం. ఇందులో ఈ సెషన్లో నవంబర్ 2022 సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఎగ్జామ్ ఓరియంటెడ్ జాతీయ అంశాలపైన మనం డిస్కస్ చేద్దాం. మరి జాతీయ అంశాలు అంటే నేషనల్ అఫైర్స్, మరి జాతీయ అంశాల్లో ఏముంటాయి అని చెప్పేసి అంటే ఇక్కడ దేశంలో వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు కానివ్వండి, కార్యక్రమాలు కానివ్వండి, దాంతోపాటుగా మనకి ఇక్కడ వార్తల్లో వ్యక్తులు కానివ్వండి, అంటే పర్సన్స్ ఇన్ ద న్యూస్ అండ్ పర్సన్స్ ఇన్ ద ప్లేసెస్ అండ్ ఫెస్టివల్స్ అంటే పండుగలు, సదస్సులు, సమావేశాలపైన మనం ఇందులో డిస్కస్ చేయడానికి జరుగుతుంది. లేదా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తాజా తీర్పులు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క జాతీయ అంశాలు నవంబర్ 2022 జాతీయ అంశాల్లో మనం చూద్దామండి. ఇందులో మొదటి అంశం ఫ్రెండ్స్ మనకి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి ఒక తీర్పు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. భారత సుప్రీంకోర్టు 103వ రాజ్యాంగ సవరణని సమర్థించడం అనేది జరిగిందనమాట. ఏంటి మరి 103వ రాజ్యాంగ సవరణ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? వాట్ ఈజ్ ఒక 103rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి రిజర్వేషన్స్ ఇవ్వడం. అంటే ఇక్కడ మరి ఎకనామికల్ ఒక ఆర్థికంగా వెనుకబాటు తరగతికి ఉన్నటువంటి వారికి రిజర్వేషన్స్ ఇవ్వడమే ఈ యొక్క 103వ రాజ్యాంగ సవరణని తీసుకురావడం జరిగింది. దీనిపైన భారత సుప్రీంకోర్టులో కొందరు ఆ విధంగా పిటిషన్ వేసినప్పుడు మరి ఐదుగురు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ధర్మాసనంలో ఉన్నటువంటి సభ్యులు దీన్ని తీర్పు ఇవ్వడం జరిగింది. ఇందులో ముగ్గురు ఆ విధంగా అనుకూలంగా, ఇద్దరు వ్యతిరేకించడం జరిగింది. అయితే ఇందులో మరి ఒక మెజార్టీ బై మైనార్టీ తీసుకుంటాం కాబట్టి 103వ రాజ్యాంగ సవరణని సమర్థించిందనమాట. మనకి ఎగ్జామినేషన్లో అడగడానికి ఏంటంటే 103వ రాజ్యాంగ సవరణని సమర్థించినటువంటి ఒక సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో సభ్యులు ఎవరున్నారు అని అడగడానికి మనకు ఉంటుంది. నవంబర్ 7 2022న 103వ రాజ్యాంగ సవరణని సమర్థిస్తూ భారత సుప్రీంకోర్టు ఒక తీర్పును అనేది వెలువరించడం జరిగింది. ఇందులో జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ యుయు లలిత్ అండ్ జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ ఇందులో రాజ్యాంగ ధర్మాసనంలో సభ్యులుగా ఉండడం జరిగిందండి. ఒక్కొక్కసారి ఇలా కూడా అడగవచ్చు, 103వ రాజ్యాంగ సవరణని సమర్థించిన సుప్రీంకోర్టు ఒక ధర్మాసనంలో ఉన్న సభ్యులు ఎంతమంది అడగవచ్చు, ఏ తేదీన ఈ యొక్క తీర్పుని విడుదల చేసిందని అడగవచ్చు. లేదా ఇలా కూడా అడగవచ్చు, మరి ఎకనామికల్ వీకర్ సెక్షన్ సంబంధించినటువంటి ఈ ఆర్థికంగా వెనుకబాటు తరగతికి సంబంధించిన వారికి రిజర్వేషన్ కల్పిస్తున్నటువంటి ఇచ్చినటువంటి ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా ఇస్తున్నారు అన్నప్పుడు అది 103వ రాజ్యాంగ సవరణ చట్టం అనమాట. ఆ నేపథ్యాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు అనేది వచ్చింది కాబట్టి మనం డిస్కస్ చేసుకోవాల్సిన మరికొన్ని అంశాలు చూసినట్లయితే ప్రస్తుతం మన భారతదేశ సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు పనిచేస్తున్నారు? మనకి ఇక్కడ ఈ తీర్పు వెలువరించిన సమయంలో అయితే మన భారత సుప్రీంకోర్టుకి అంటే ఏ తీర్పు 103వ రాజ్యాంగ సవరణని సమర్థించినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సమయంలో మన భారత సుప్రీంకోర్టుకి మనకి ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నవారైతే జస్టిస్ యుయు లలిత్ భారత సుప్రీంకోర్టుకి 49వ ప్రధాన న్యాయమూర్తి. అండ్ ఇప్పుడైతే మనకి ఈ రోజు అయితే ఇప్పటివరకు అయితే మనకు చూసినట్లయితే నవంబర్ 9, 2022న మరి భారత సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే వారే జస్టిస్ డివై చంద్రచూడ్. ఎవరండి? జస్టిస్ డివై చంద్రచూడ్. ఇతను మనకు భారత సుప్రీంకోర్టుకి 50వ ప్రధాన న్యాయమూర్తి అండి. 50వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావడం జరిగింది. ఆ నేపథ్యాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం మనకి ఉంటుందండి. నెక్స్ట్ మనం కరెంట్ అఫైర్ చూద్దాం. మరి అర్ముగం స్వామి కమిటీ మరి అర్గుమ స్వామి కమిటీ మనకి న్యూస్లో ఉన్నారు. ఏంటి మరి అర్గుమ స్వామి కమిటీ అంటే ఫ్రెండ్స్ మనందరికీ కూడా తెలుసు, December 5, 2016 మనకి ఇక్కడ December 5న మనకి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జయలలిత గారు మరణించడం జరిగిందనమాట. అంటే 2016లో ఇది ఒక సంబంధించినటువంటి ఈ అంశం పైన ఒక కమిటీ నియమించడం జరిగింది. జస్టిస్ అర్ముగం స్వామి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి
మరి జస్టిస్ అర్ముగం స్వామి కమిటీ ఒక తీర్పు ఇచ్చింది. ఏమని తీర్పు ఇవ్వడం జరిగిందంటే, సో డిసెంబర్ 5 2016 సో మరి ఇక్కడ వీరు జయలలిత మరణించారు. అయితే సో మరి జయలలిత మరణానికి సంబంధించినటువంటి అంశాలని అక్కడ డాక్టర్స్‌ని, ఆ హాస్పిటల్ యాజమాన్యాన్ని సో అందరూ కూడా విచారించడం జరిగింది అర్ముగం స్వామి కమిటీ. విచారణ చేసి సో డిసెంబర్ 5 కాకుండా సో ముందే చనిపోయారు వారు డిసెంబర్ 4 కానీ మరి చెప్పలేదు ఒక సంబంధించినటువంటి ఒక ప్రజలకి. కాబట్టి సో సంథింగ్ జరిగింది, ఏదో ఒక సంబంధించినటువంటి ఒక అంశం వివాదాస్పదం అయింది అని చెప్పేసి ఒక కమిటీ అనేది తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే నివేదిక సమర్పించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మనకి ఇక్కడ ఏంటంటే అర్ముగం స్వామి కమిటీ బాగా న్యూస్లోకి వచ్చిందనమాట. కాబట్టి ఎగ్జామినేషన్ ఆడడానికి ఏంటంటే సో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం పైన అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏదండి, అర్ముగం స్వామి కమిటీ. అదొకటి ఇంపార్టెంట్ విషయం అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి తమిళనాడు గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మరి ఇక్కడ జయలలిత వీరు అన్నా డిఎంకే పార్టీకి చెందినవారు జయలలిత. అయితే జయలలిత తమిళనాడుకు 2వ మహిళా ముఖ్యమంత్రి. సో తమిళనాడుకు తొలి మహిళా ముఖ్యమంత్రి వచ్చేసి వారు జానకి రామచంద్రన్. సో జానకి రామచంద్రన్ సో తమిళనాడుకు తొలి మహిళా ముఖ్యమంత్రి. సో మరి 2వ మహిళా ముఖ్యమంత్రిగా వీరు ఒక జయలలిత పనిచేయడం జరిగింది. భారతదేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి తొలి మహిళ వచ్చేసి ఇక్కడ ఎవరంటే వారి సుచేత కృపలాని అండి. ఎవరండి? సుచేత కృపలాని. సో మనకి భారతదేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన తొలి మహిళ వీరు. సుచేత కృపలాని వచ్చేసి వీరు ఇక్కడ మనకి ఉత్తరప్రదేశ్లో ఒక ముఖ్యమంత్రిగా పనిచేయడం అనేది జరిగింది. మనకి ఇటీవల జరిగినటువంటి మనకి టీఎస్పిఎస్సి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి గ్రూప్ 1 అక్టోబర్ 16, 2022 నిర్వహించినటువంటి ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు రావడం జరిగింది. అంటే దేశంలో మహిళా ముఖ్యమంత్రులను ఇచ్చేసి ఆ మహిళా ముఖ్యమంత్రులు ఏ రాష్ట్రాలకు పనిచేశారని చెప్పేసి క్వశ్చన్ అడిగిన సందర్భం మనకు ఉంది. కాబట్టి అదొక వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సయ్యదా అన్వర బేగం. మరి సయ్యదా అన్వర బేగం గారు వీరు అస్సాం రాష్ట్రానికి ముఖ్యమంత్రి. భారతదేశంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక తొలి ముస్లిం మహిళ వచ్చేసి ఎవరండి? సయ్యదా అన్వర బేగం. సో ఆ నేపథ్యాన్ని కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉందండి. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ అయితే మన భారతదేశంలో మరి మహిళా ముఖ్యమంత్రులు ఎవరు పనిచేస్తున్నారు ప్రజెంట్ అంటే ఇక్కడ మమతా బెనర్జీ అండి. సో మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్కి తొలి మహిళా ముఖ్యమంత్రి అండ్ ప్రజెంట్ కూడా కొనసాగుతున్నారు. మరి మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు, టీఎంసీ పార్టీకి చెందినవారే మమతా బెనర్జీ అండి. ఆ నేపథ్యాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్లో మనం చూస్తే మనకు వార్తల్లో వ్యక్తిగా జాతీయ అంశాల్లో ఒక ఇంపార్టెన్స్ మనకు ఉంటుంది. సో అతనే అరవింద్ వీర్మణి. సో మరి అరవింద్ వీర్మణి సో పేరు పొందినటువంటి ఒక ఆర్థికవేత్త. సో అంతేకాకుండా అంతర్జాతీయ ఆర్థిక సంస్థలో కూడా వీరు పనిచేసినటువంటి అనుభవము అరవింద వీర్మణికి ఉంది. వీరు మరి అరవింద వీర్మణి సో మన నీతి ఆయోగ్కి సభ్యుడిగా నియమితులు కావడం జరిగింది. సో ఫ్రెండ్స్ మనకు నీతి ఆయోగ్ ఏంటి? మరి నీతి ఆయోగ్ ఇంపార్టెన్స్ అంటే మన భారతదేశంలో ప్రణాళిక సంఘం స్థానంలో 2015 జనవరి 1న ఏర్పాటు చేయబడ్డ సంస్థ నీతి ఆయోగ్ అండి. ఇదొక రాజ్యాంగేతర సంస్థ, ఇదొక నాన్ కాన్స్టిట్యూషన్ బాడీ. అయితే మరి నీతి ఆయోగ్లో నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మ్ ఇండియా అని చెప్పేసి అంటాం. మరి నీతి ఆయోగ్లో సభ్యులుగా ప్రస్తుతం అయితే ఇప్పుడు వికే సారస్వత్, తర్వాత వచ్చేసి మనకి ప్రొఫెసర్ రమేష్ చంద్, తర్వాత వికే పాల్, తర్వాత ఇప్పుడు నీతి ఆయోగ్లో 4వ సభ్యుడిగా అరవింద్ వీర్మణి నియమితులు కావడం అనేది జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లలో చాలాసార్లు మనకు నీతి ఆయోగ్ పైన, దాని కూర్పు పైన, అందులో ఉన్న సభ్యులపైన క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. అందుకోసం ఇటీవల కాలంలో నీతి ఆయోగ్లో నూతన సభ్యుడిగా ఎవరు నియమితులు కావడం జరిగింది ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు సో రైట్ ఆన్సర్ ఏంటండి? అరవింద వీర్మణి రావడం జరిగింది. లేదా అరవింద వీర్మణి క్రింది ఏ సంస్థలో ఇటీవల కాలంలో ఒక సభ్యుడిగా నియమితులు కావడం జరిగిందంటే నీతి ఆయోగ్లో సభ్యుడు కావడం జరిగింది. ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మరో అంశం ఇక్కడ గమనించాలి. నీతి ఆయోగ్కి చైర్మన్గా ఎవరు ఉంటారు అంటే సో మనకి భారత ప్రధాని సో చైర్మన్గా ఉంటారు. నీతి ఆయోగ్కి మరి ఉపాధ్యక్షుడిగా ప్రజెంట్ పనిచేస్తున్న వారు వచ్చేసి వారే సో ఎవరండి? సుమన్ బేరీ. అండ్ నీతి ఆయోగ్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సో ఎవరు పనిచేస్తున్నారంటే వారే సో పరమేశ్వరన్ అయ్యర్ అండి. ఆ నేపథ్యం చూసుకుంటూ మరి నెక్స్ట్ మనం కరెంట్ పేపర్ చూద్దామండి. జస్టిస్ పివై చంద్రచూడ్. సో మరి ఏంటంటే మరి ఈ జస్టిస్ డివై చంద్రచూడ్ యొక్క ఇంపార్టెన్స్ ఇక్కడ చూసినట్టే జస్టిస్ డివై చంద్రచూడ్ సో మనకి సుప్రీంకోర్టుకి 50వ ప్రధాన న్యాయమూర్తిగా నవంబర్ 9, 2022 నియమితులు కావడం జరిగింది. మనకి ఇది ఒక వార్తల్లోని అంశంగా చూసుకోవాలండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి
మరొక ఇంపార్టెంట్ మనకు వార్తల్లో వ్యక్తిగా ఉన్నారు. వారు ఇలా భెట్. సో, ఇలా బెన్ భెట్ పూర్తి పేరొచ్చేసి ఇక్కడైతే ఇలా బెన్ భెట్. మరి ఈళ్ళు ఈ ఇలా బెన్ భట్ అని చెప్పేసి అంటాం. వీరి యొక్క ప్రాముఖ్యత ఏంది అన్నప్పుడు ఇక్కడ సో, వీరు ఒక సామాజిక సేవకురాలు, గాంధీయన్ వాదిగా ఒక గాంధేయవాదిగా వీరు బాగా చాలా గుర్తింపు పొందడం జరిగింది. గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమానికి వీరు అధ్యక్షులుగా కూడా పనిచేయడం జరిగింది ఇలా భెట్. అంతేకాకుండా ఈ యొక్క మహిళా సాధికారత నేపథ్యంలో మహిళలకు సంబంధించినటువంటి సాధికారతని ఇచ్చే ఉద్దేశంతో ఒక మహిళా సంక్షేమం గురించి వారు సేవ అనే సంస్థను కూడా ప్రారంభించడం జరిగింది. సేవ అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్ అసోసియేషన్ అంటామండి. ఏది సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్ అసోసియేషన్. అయితే వీరు సో ఇటీవల మరణించడం జరిగింది. కాబట్టి ఇటీవల మరణించిన ఈలా భెట్ యొక్క ప్రాముఖ్యత ఏంది? ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎక్స్‌పెక్ట్ చేయడానికి మనకు ఉంటదండి. శ్యామ్ శరణ్ నేగి. సో, మరి భారతదేశంలో అత్యధిక సార్లు ఓటు హక్కును అంటే ఈ చట్టసభలకు సంబంధించినటువంటి ఓటు హక్కును వినియోగించుకునే విషయంలో సో, మరి ఎంతో ముందంజలో ఉన్నారు శ్యామ్ శరణ్ నేగి. ఇతనికి ఏమని పిలుస్తున్నారంటే ఇక్కడైతే ఇతన్ని స్వాతంత్ర భారతదేశంలో సో తొలి ఓటు హక్కును పొందిన వ్యక్తిగా పిలుస్తున్నారు. అంటే ఎందుకోసం అంటే ఇతను ఇంతవరకు మరి 106 సంవత్సరాలు శ్యామ్ శరణ్ నేగి ఇంతవరకు 34 సార్లు ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగిందండి. 34 టైమ్స్ అనమాట తన సంబంధించిన లైఫ్‌లో. అయితే వీరు ఇటీవల మరణించారు. అయితే శ్యామ్ శరణ్ నేగి మరి ఏ రాష్ట్రానికి చెందినవారంటే వీరు హిమాచల్ ప్రదేశ్ చెందినవారు. హిమాచల్ ప్రదేశ్ చెందినవారు శ్యామ్ శరణ్ నేగి. కాబట్టి ఇతను మన భారత ఎన్నికల సంఘం ఎంతో గౌరవించింది. భారత ఎన్నికల సంఘం యొక్క కర్తగా కూడా నేషనల్ ఎలక్షన్ కమిషన్ అంబాసిడర్ కూడా శ్యామ్ శరణ్ నేగి పనిచేయడం అనేది జరిగిందండి. ఇతను మనకి ఇటీవల మరణించారు శ్యామ్ శరణ్ నేగి. కాబట్టి ఇటీవల మరణించిన శ్యామ్ శరణ్ నేగి ఇంపార్టెన్స్ ఏంది అంటే శ్యామ్ శరణ్ నేగి భారత ఎన్నికల సంఘం ప్రచారకర్త. శ్యామ్ శరణ్ నేగి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం చెందినవారు. ఇంతవరకు ఇతను 34 సార్లు ఓటు హక్కును వినియోగించుకోవడం అనేది జరిగిందండి. సో, ఆ నేపథ్యం గమనించారు. ఇటీవల కాలంలో మనకి హిమాచల్ ప్రదేశ్ మరి గుజరాత్ రాష్ట్రాలకి కూడా శాసనసభ ఎన్నికలు జరిగాయి. మరి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు కూడా ఈ మధ్యలో జరిగిన విషయం మనకు తెలుసండి. నెక్స్ట్ చూద్దాం. పర్పుల్ ఫెస్ట్. సో, ఏంటండి పర్పుల్ ఫెస్ట్ 2023. సో, మనకి ఇక్కడ పర్పుల్ ఫెస్ట్ అనేది అంటే ఫెస్ట్ అంటే ఇక్కడ అర్థమైంది ఫెస్టివల్ అదే ఉత్సవం అని చెప్పేసి అంటాం. మరి పర్పుల్ ఫెస్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే దేశంలో ఫస్ట్ టైం అనమాట ఒక రాష్ట్రం ఈ యొక్క పర్పుల్ ఫెస్ట్ నిర్వహిస్తుంది. సో, మరి అది ఏ రాష్ట్రం నిర్వహిస్తుందంటే గోవా రాష్ట్రం నిర్వహించుకోవడం జరుగుతుంది అనమాట. అది సో జనవరి 2023లో నిర్వహిస్తున్నారు. ఏంటంటే విశేషం ఇక్కడ ఏంటంటే సో మనకి డిజబిలిటీస్ ఎవరైతే ఉన్నారో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో సో ఎవరైతే దివ్యాంగులు అంటున్నామో ఎవరైతే శారీరక వికలాంగులు అంటున్నామో వారిలో స్ఫూర్తి నింపడానికి సో వారి సంబంధించినటువంటి బాగోగులు చూసుకోవడానికి వాళ్ళకి ఒక మంచి సంబంధించి ఒక లైఫ్ని అందించడానికి వాళ్ళు ఎందులో కూడా తక్కువ కాదు అనే విషయానికి సమాజం చెప్పడానికి గోవా నిర్వహిస్తున్నటువంటి ఒక శారీరక వికలాంగుల గురించి నిర్వహిస్తున్నటువంటి ఒక ఉత్సవమే పర్పుల్ ఫెస్ట్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలా అడగడానికి ఉంటుందంటే పర్పుల్ ఫెస్ట్ని నిర్వహిస్తున్నటువంటి రాష్ట్రం ఏది? గోవా. మరి పర్పుల్ ఫెస్ట్ని గోవా నిర్వహిస్తుంది. సో ఎవరికి ఉద్దేశించబడింది అంటే శారీరక వికలాంగులకు ఉద్దేశించబడింది. ఇలాంటి అంశాలు ఇక్కడ ఇంపార్టెన్స్ అండి. సో మరి గోవా అని చెప్తున్నాం కాబట్టి సో మరి గోవా ప్రస్తుత ముఖ్యమంత్రి వచ్చేసి ఇక్కడ ప్రమోద్ సావంత్ అండి. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అండ్ గోవా గవర్నర్ వచ్చేసి పిఎస్ శ్రీధరన్ పిల్లై మనకున్నారు. సో ఆ నేపథ్యం గమనించాలండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. మున్సిపల్ బాండ్స్ అని చెప్పేసి అంటాం. అంటే భారతదేశంలో ఈ మున్సిపల్ బాండ్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఏంటంటే సో మున్సిపాలిటీలు ఏదైతే మనకు పట్టణాలు మనం కొన్ని మున్సిపాలిటీస్గా ఉంటాయి ఆ మున్సిపాలిటీల్లో ఇక పర్టికులర్గా చూసినట్లయితే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అంటాం. అంటే ఇదే మౌలిక సదుపాయాల కల్పన చేయాలి. ఈ మౌలిక సదుపాయాల కల్పన గురించి మరి ఒక డబ్బులు అవసరం ఉంటాయి. ఆ డబ్బుల్ని మనం మున్సిపల్ బాండ్స్ రూపంలో తీసుకురావడం జరుగుతుందన్నమాట. భారతదేశంలో మున్సిపాలిటీల అభివృద్ధికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాల్సినటువంటి మున్సిపల్ బాండ్స్ని తొలిసారిగా తీసుకొచ్చుకున్నటువంటి నగరం ఏదంటే అది పూణే అండి. 2017 సంవత్సరంలో మహారాష్ట్రలోని పూణే ఈ సంబంధించినటువంటి మున్సిపల్ బాండ్ తీసుకొచ్చింది. పూణే తర్వాత నెక్స్ట్ వచ్చేసి మున్సిపల్ బాండ్స్ని తీసుకువచ్చినటువంటి రెండవ నగరం వచ్చేసి ఏదంటే అది గుజరాత్లోని వడోదర అనేది. ఏది గుజరాత్లోని వడోదర. సో ఈ యొక్క నగరంగా ఉందన్నమాట. ఆ నేపథ్యాన్ని మనం గమనించాలండి. మనకు వడోదర మనకు న్యూస్లో కూడా ఉంటుంది. నేషనల్ రైల్వే ట్రాన్స్పోర్ట్ ఇన్స్టిట్యూట్ అనేది ఉంది. దానికి ఇటీవల కాలంలో భారత ప్రభుత్వం పిఎం గతిశక్తి యోజన కార్యక్రమంలో భాగంగా దాన్ని పిఎం గతిశక్తి విశ్వవిద్యాలయంగా పేరు మార్చడం అనేది జరిగింది. కాబట్టి
పిఎం గతిశక్తి విశ్వవిద్యాలయం అనేది ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే అది మనకి వడోదరలో కలదు. ఆ నేపథ్యం గమనించాలి. అలా కాకుండా ఇదే నేపథ్యం చూసుకొని మున్సిపల్ బాండ్స్ని భారతదేశంలో అమల్లోకి తెచ్చుకొచ్చినటువంటి తొలి నగరం ఏది అన్నప్పుడు అది పూణే నగరం అండి 2017లో. మరి పూణే తర్వాత మున్సిపల్ బాండ్స్ని తీసుకొచ్చిన రెండవ నగరం వచ్చేసి అది ఎక్కడంటే అది ఒక గుజరాత్లోని వడోదర నగరం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దామండి. బీవీఆర్ మోహన్ రెడ్డి గారండి. మరి ఎవరండి బీవీఆర్ మోహన్ రెడ్డి అంటే పేరు పొందినట్టు ఒక పారిశ్రామికవేత్త, ఒక సాంకేతిక సంస్థను స్థాపించి సో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడం జరిగింది తెలుగువారు బీవీఎన్ మోహన్ రెడ్డి గారు. మరి బీవీఆర్ మోహన్ రెడ్డి గారు ఒక పుస్తకాన్ని రాశారు. ఏంటంటే ఇంజనీర్డ్ ఇన్ ఇండియా అనే పుస్తకం రాశారు. వీరు స్టార్ట్ చేసినటువంటి కంపెనీ ఇన్ఫోటిక్ కంపెనీ. ఈ బీవీఆర్ మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన ఇన్ఫోటిక్ కంపెనీ ఇప్పుడు ఈ పేరు కూడా మార్చుకుంది ఇటీవల కన్నా సైంట్ అనే కంపెనీ యొక్క వ్యవస్థాపకుడు కూడా ఎవరండి బీవీఆర్ మోహన్ రెడ్డి గారు. వారు రాసిన పుస్తకం వచ్చేసి ఇంజనీర్డ్ ఇండియా. ఇది మనకు ఒక ఇంపార్టెన్స్ సంబంధించి ఒక పుస్తకంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకోసం పుస్తకాలు రచయితలు సో జాతీయ అంశాలు ఇది ఇంపార్టెన్స్గా ఉంటుందండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఇక నెక్స్ట్ దేశంలో ఒక రాష్ట్రం ఒక సంబంధించిన ఫస్ట్ టైం ఏంటంటే యూనిఫామ్ గోల్డ్ ప్రైజ్ తీసుకొచ్చింది. యూనిఫామ్ గోల్డ్ ప్రైజ్ అంటే ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైనటువంటి ఒక బంగారం సంబంధించిన ధరలు అనేది ఒకే రకంగా ఉంటాయన్నమాట. అంటే 916 916 ప్యూరిటీ ఈ 22 క్యారెట్ గోల్డ్ అని చెప్పేసి అంటాం. ఇవన్నీ కూడా కేరళలో ఏ నగరం తీసుకున్నా మీరు తిరువనంతపురం వెళ్ళినా, కొచ్చికి వెళ్ళినా లేదా ఇంకా వేరే ప్రాంతాలకు వెళ్ళినా కూడా అక్కడ కేరళలోని అన్ని నగరాల్లో ఒక యూనిఫామ్ గోల్డ్ ప్రైజ్ అన్ని నగరాల్లో ఒకే రకమైనటువంటి బంగారం ధరలు అమలు చేయాలని చెప్పేసి ఇలా భారతదేశంలోని తొలిసారిగా యూనిఫామ్ గోల్డ్ ప్రైజ్ను తీసుకొచ్చినటువంటి తొలి రాష్ట్రం వచ్చేసేదండి కేరళ రాష్ట్రం. వెరీ వెరీ ఇంపార్టెంట్, తొలిసారిగా జరుగుతున్న పరిణామం కాబట్టి. సో దీని ద్వారా మనకి ఏమవుతుందంటే సో బంగారం అనేది వేరే వేరే ప్రాంతాల్లో వేరే రకంగా ధరలు ఉండకుండా ఒకటే దగ్గర ఉండడం వల్ల మనకి ఒకటే ధర ఉండడం వల్ల సో ప్రజలకు బెనిఫిట్ అనేది అవుతుంది. ఆ నేపథ్యాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉందండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి భగత్ సింగ్ అండి. మరి భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో తనదైన పాత్రను పోషించినటువంటి ఒక స్వాతంత్ర సమరయోధుడే భగత్ సింగ్. సో భగత్ సింగ్ 115వ జయంతి సందర్భంగా సో చండీగఢ్లో ఉన్నటువంటి చండీగఢ్ విమానాశ్రయానికి సో మరి షాహిద్ భగత్ సింగ్ ఎయిర్పోర్ట్గా నామకరణం చేయడం జరిగింది. మరి సెప్టెంబర్ 28, 2022 మనం భగత్ సింగ్ జయంతిని మనం జరుపుకున్నాం ఈసారి. ఈ సందర్భంగా మరి షాహిద్ భగత్ సింగ్ ఎయిర్పోర్ట్గా పేరు మార్చడం జరిగింది. కాబట్టి ఇటీవల కాలంలో ఏ నగరంలోని ఒక ఎయిర్పోర్ట్ని ఒక విమానాశ్రయాన్ని షాహిద్ భగత్ సింగ్ ఎయిర్పోర్ట్గా నామకరణం చేయడం జరిగిందంటే అది సో మనకి ఇక్కడ ఏదండి అది మనకి చండీగఢ్లో ఉన్న విమానాశ్రయాన్ని షాహిద్ భగత్ సింగ్ ఎయిర్పోర్ట్గా నామకరణం అనేది చేయడం జరిగింది. ఆ నేపథ్యం గమనించాలని. నెక్స్ట్ వచ్చేసి జస్టిస్ రితురాజ్ అవస్థి అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ సంబంధించి ఒక అపాయింట్మెంట్ అండి. సో మనకి మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా న్యాయ వ్యవస్థలో కూడా కొత్త రకమైన చట్టాలు తీసుకురావాలి, కొత్త తరమైనటువంటి సంబంధించినటువంటి చట్టాల పైన అవగాహన కల్పించాలి, మరి ఎలాంటి చట్టాలు తీసుకురావాలని చెప్పేసి అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిందే నేషనల్ లా కమిషన్, మరి జాతీయ న్యాయ కమిషన్ అండి. 21వ జాతీయ న్యాయ కమిషన్ పూర్తయిన తర్వాత ఇప్పుడు 22వ జాతీయ న్యాయ కమిషన్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మరి 22nd నేషనల్ లా కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే జస్టిస్ రితురాజ్ అవస్థి అండి. ఎవరండి? జస్టిస్ రితురాజ్ అవస్థి నియమితులు కావడం జరిగింది. ఆ నేపథ్యం గమనించాలండి. మరి 21వ జాతీయ న్యాయ కమిషన్గా చైర్మన్గా పనిచేసిన వారు బల్బీర్ సింగ్ చౌహాన్ అండి. ఎవరండి? బల్బీర్ సింగ్ చౌహాన్. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనకి 22వ జాతీయ న్యాయ కమిషన్ చైర్మన్గా ఇటీవల నియమితులైన వారు జస్టిస్ రితురాజ్ అవస్థి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సివి ఆనంద బోస్ అండి. మరి సివి ఆనంద బోస్ సో ఇతను వెస్ట్ బెంగాల్ గవర్నర్గా నియమితులు కావడం జరిగింది. సో మరి ఇది మాజీ ఐఏఎస్ అధికారి అయినటువంటి సివి ఆనంద బోస్. సో ఏంటి వీరి యొక్క నేపథ్యం, మరి సివి ఆనంద బోస్ నియామకం ఎందుకు జరిగింది అన్నప్పుడు యాక్చువల్గా పశ్చిమ బెంగాల్ గవర్నర్గా సో జగదీప్ ధన్కడ్ పనిచేసేవారు. మరి జగదీప్ ధన్కడ్ సో మనకి భారతదేశ ఉపరాష్ట్రపతిగా నియమితులు కావడం జరిగింది. సో ఆ నేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్ గవర్నర్గా సివి ఆనంద్ బోస్ నియమితులు కావడం జరిగింది. మనకు కొత్త గవర్నర్లు వచ్చినప్పుడు, కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు పర్సన్స్ ఇన్ ద న్యూస్తో పాటు అపాయింట్మెంట్స్లో కూడా మనం చూసుకోవాలి ఆ నేపథ్యాన్ని అనమాట. అందుకోసమే ఆ పాయింట్స్ మనం చూసుకోవాలండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి అరుణాచల్ ప్రదేశ్లో
మరి డానీ పోలో ఎయిర్పోర్ట్ అండి. దాన్ని ఇటీవల ప్రారంభించడం జరిగింది. మరి డానీ పోలో ఎయిర్పోర్ట్ అనేది ఒక గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్. ఇది అరుణాచల్ ప్రదేశ్‌లో ఇటీవల కాలంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేత ఇది ప్రారంభించబడింది. కాబట్టి ఇటీవల కాలంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఈ క్రింది ఏ రాష్ట్రంలో డానీ పోలో ఎయిర్పోర్ట్‌ని ప్రారంభించడం జరిగిందంటే అది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించడం అనేది జరిగింది. సో, ఆ నేపథ్యం గమనించాలండి. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్నటువంటి ఓకేనా కమెంగ్ హైడ్రో పవర్ ఏదండి కమెంగ్ హైడ్రో పవర్ ప్రాజెక్టు కూడా ఒక జల విద్యుత్ ప్రాజెక్టును కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. సో, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చేసి ఎవరండి? పేమా ఖండు. అరుణ్ గోయల్. మరి అరుణ్ గోయల్ యొక్క ప్రత్యేకత, వీరు పంజాబ్ కేడర్ ఐఏఎస్ అధికారి అండి. పంజాబ్ రాష్ట్రానికి చెందిన కేడర్ ఉంటుంది కానీ ఇప్పుడు మనకు సంబంధించిన కేడర్ ఐఏఎస్ అధికారి అని చెప్పేసి అంటారు. వీరిని భారత ప్రభుత్వం భారత ఎన్నికల సంఘం నేషనల్ ఎలక్షన్ కమిషన్లో ఎలక్షన్ కమిషనర్గా నియమించుకోవడం అనేది జరిగిందండి. ఫ్రెండ్స్ గమనించాలి, ఎన్నికల సంఘం అనేది భారత ఎన్నికల సంఘం అనేది ఇట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషన్ బాడీ. ఇది ఒక రాజ్యాంగ సంస్థ. మరి భారత ఎన్నికల సంఘానికి ఎలక్షన్ కమిషనర్తో పాటు అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో పాటు అంటే ప్రధాన ఎన్నికల కమిషనర్తో పాటు ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ అనేవారు ఉంటారు. సో, ప్రస్తుతం అయితే మన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ వచ్చేసి మనకి రాజీవ్ కుమార్ ఉన్నారు. మరి తర్వాత మనకి అనూప్ చంద్ర పాండే, ఏసీ పాండే మరో ఎలక్షన్ కమిషనర్ ఉన్నారు. కాబట్టి ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లు ఉండాలి. ఇంకొక ఎలక్షన్ కమిషనర్కి ఎవరు నియమితులు కావడం జరిగిందంటే అరుణ్ గోయల్ అండి. కాబట్టి ఆ సంబంధించినటువంటి పాయింట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అండి. సో, మరి 1950 జనవరి 25న భారత ఎన్నికల సంఘం అనేది ఏర్పాటు చేయబడింది. అందుకోసమే మరి ఎన్నికల సంఘం ఏర్పాటు చేయబడి 2010కి 60 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మనకు 2011 నుండి జనవరి 25ను భారత ఓటర్ల దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి మణిపూర్ సాంఘై ఫెస్టివల్ అండి. ఈ మణిపూర్ సాంఘై ఫెస్టివల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఇదొకది మణిపూర్లో నిర్వహిస్తారు ఈ యొక్క ఫెస్టివల్ని. ఇదొక ఉత్సవము. సో, మరి ఈ మణిపూర్ ప్రజలందరూ కూడా పాల్గొంటారు. సో, ఇది ఫెస్టివల్ ఆఫ్ ది వన్నెస్. దీని అర్థం ఏంటంటే ద ఫెస్టివల్ ఆఫ్ ది వన్నెస్ అంటే మనం అంతా ఒకటి అని చెప్పేసి ఒక ఫెస్టివల్ అనమాట. కాబట్టి ఇటీవల కాలంలో సాంఘై ఫెస్టివల్ని లేదా సాంఘై ఫెస్టివల్ని ఎక్కడ నిర్వహిస్తారు అని చెప్పేసి అన్నప్పుడు అది మణిపూర్లో నిర్వహిస్తారు. దానికి మరొక పేరు వచ్చేసి ద ఫెస్టివల్ ఆఫ్ ది వన్నెస్. మనకు ఉత్సవాలపైన పండుగలపైన వీటిపైన అడుగుతున్నారు కాబట్టి ఆ నేపథ్యాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇక నెక్స్ట్ దేశంలో మరి భారత ప్రభుత్వం ఇటీవల కాలంలో ఇండియాస్ ఫస్ట్ సూసైడ్ ప్రివెన్షన్ పాలసీ తీసుకురావడం జరిగింది. అంటే ఈ యొక్క కరోనా తర్వాత పరిణామం అంటే కరోనా పరిణామాల తర్వాత మనకి దేశంలో ఈ సంబంధించినటువంటి ఆత్మహత్యలు కానివ్వండి, ఒంటరితనం భావన కానివ్వండి, చాలా దేశాలతో పాటు మన దేశం కూడా అలాంటి సమస్య ఎదుర్కొంటుందని చెప్పేసి మనకి నివేదికలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో మరి దేశంలో మరి సూసైడ్స్ని ప్రివెన్షన్ చేయాలి, ఆత్మహత్యల నివారణ చేసుకోవాలి. ఇండియాస్ ఫస్ట్ సూసైడ్ ప్రివెన్షన్ పాలసీని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 2030 నాటికి ఈ యొక్క 10% సూసైడ్స్ని మనం వాళ్ళని కాకుండా చేసుకోవాలి అనే ఒక ప్రధానమైన ఉద్దేశం కూడా కనబడుతుంది. ఇది ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుతో భారతదేశం ఈ నిర్ణయం అనేది తీసుకోవడం జరిగిందండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. అమ్లాన్ అనే కార్యక్రమం అండి. మనకేంటంటే మన రాష్ట్రాల్లో అమలవుతున్న కార్యక్రమాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి కార్యక్రమాలు కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అమ్లాన్ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే పర్టికులర్గా రక్తహీనత గురించి ఎవరైతే బాగా బాధపడుతున్నారో అంటే రక్తహీనత అనేది వస్తుంది అనీమియా అని చెప్పేసి అంటాం. ఈ రక్తహీనత రాకుండా రక్తహీనతని మనకు రాకుండా చేయాలంటే ఏం చేయాలి, ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అనే ప్రధానమైన ఉద్దేశంతో ప్రజల్లో ఒక అవగాహన గురించి, పర్టికులర్గా పిల్లల్లో అవగాహన గురించి అమ్లాన్ అనే ఒక అమ్లాన్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి రాష్ట్రం వచ్చేసి ఒడిషా రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చేసి మనకు నవీన్ పట్నాయక్ ఈ అమ్లాన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇటీవల ప్రారంభించినటువంటి అమ్లాన్ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే రక్తహీనతను తగ్గించడం. మరి అమ్లాన్ కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటాడు? ఒడిషా రాష్ట్రం. సో, ఆ నేపథ్యాన్ని ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి 53వ ఇఫీ అండి ఉత్సవం పైన మనకి ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో బిట్స్ రావడానికి ఉంటుంది. ఇఫీ అంటే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అంటాం. అంటే ఏంటంటే అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం అని చెప్పేసి ఉంది. మరి ఈ యొక్క ఇఫీకి శాశ్వత వేదిక గోవా రాజధాని పనాజీ. మరి గోవా రాజధాని పనాజీలో ఇఫీ నిర్వహించడం జరిగింది.
నవంబర్ 20 నుండి నవంబర్ 28, 2022న ఈ ఇఫీని గోవా రాజధాని పనాజీలో నిర్వహించారు. మరి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఈ యొక్క స్టేడియంలో ఈ యొక్క ప్రారంభ ముగింపు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన వారైతే మనకి ఇక్కడ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి, కేంద్ర క్రీడల శాఖ మంత్రి అయినటువంటి అనురాగ్ ఠాకూర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది, ఇఫీ ఉత్సవాన్ని. మరి 53వ ఇఫీ ఉత్సవం యొక్క ప్రత్యేకత మనం చూసినట్లయితే ఒక ఇంపార్టెన్స్ మనకుంది. ప్రతిసారి కూడా ఇఫీలో మనకి ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇస్తారు. ఇదండి ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇస్తారు. మరి 2022 సంవత్సరానికి సంబంధించినటువంటి 53వ ఇఫీలో మరి ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డుని సో ఎవరికి ఇవ్వడం జరిగిందంటే మెగాస్టార్ చిరంజీవి గారికి. సో మన టాలీవుడ్ నటుడైనటువంటి మెగాస్టార్ చిరంజీవి గారికి ఇవ్వడం జరిగింది. సో మరి వీరు ఒక సినిమా రంగానికి చేసినటువంటి ఒక సేవకు గాను సో ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ని అవార్డుని అందుకున్నారు. సో మరి ఈ అవార్డుని ఎవరి నుండి అందుకున్నారంటే కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి, క్రీడల శాఖ మంత్రి అయినటువంటి అనురాగ్ ఠాకూర్ నుండి వీరు అందుకోవడం అనేది జరిగిందండి. అదొకటి ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఈ 53 ఇఫీలో మరి ఏదైతే ఉత్తమ సినిమా అంటే వివిధ దేశాల నుంచి వచ్చిన సినిమాల్లో ఉత్తమ సినిమా అవార్డు ఉంటుంది. అండ్ ఉత్తమ సినిమాతో పాటుగా ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి అవార్డు కూడా ఇస్తారు. అయితే ఇక్కడ ఉత్తమ సినిమా అవార్డుకు ఏ అవార్డు ఇస్తారంటే గోల్డెన్ పీకాక్ అవార్డు ఇస్తారండి. ఏదండి గోల్డెన్ పీకాక్ అవార్డు ఇస్తారు. మరి 53వ ఇఫీ 2022 సంబంధించినటువంటి వాటిలలో మరి గోల్డెన్ పీకాక్ అవార్డుని సో పొందినటువంటి సినిమా ఒక స్పానిష్ సినిమా, అంటే ఒక స్పెయిన్ దేశానికి చెందిన సినిమా, అది హయావ్ ఎలక్ట్రిక్ డ్రీమ్స్ అండి. ఏదండి హయావ్ ఎలక్ట్రిక్ డ్రీమ్స్ అనేది మరి గోల్డెన్ పీకాక్ అవార్డు అనేది పొందడం జరిగింది, ఉత్తమ సినిమా అవార్డు అనమాట. అండ్ ఐసిఎఫ్టి యునెస్కో గాంధీ మెడల్ అండి. ఏంది మరి ఐసిఎఫ్టి అంటే ఇంటర్నేషనల్ సినిమా సంబంధించినటువంటి ఒక ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ ఆఫ్ ది ఫిల్మ్ టెక్నాలజీ అంటాం. ఇది ఏంటంటే ఇక్కడ పర్టికులర్గా చూసినట్లయితే యునెస్కోకు సంబంధించిన ఒక విభాగం అండి. మరి ఐసిఎఫ్టి అంటాం. మరి ఐసిఎఫ్టి యునెస్కోకు సంబంధించిన విభాగం. సో మరి సినిమా గురించి తనకు సంబంధించినటువంటి వాటి గురించి ఇది కృషి చేస్తుంది ఈ యొక్క యునెస్కో విభాగం. అందుకే ఈ ఐసిఎఫ్టి వాళ్ళు యునెస్కో వాళ్ళు సంయుక్తంగా గాంధీ మెడల్ అనేది ఇస్తారనమాట. మరి ఒక సినిమాలకు ఇస్తారు. యునెస్కో అంటే ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం. మరి ఐసిఎఫ్టి ఇచ్చినటువంటి ఈ ఐసిఎఫ్టి యునెస్కో గాంధీ మెడల్ని 2022 సంవత్సరానికి ఇఫీ 2022 అవార్డులలో దేనికి ఇచ్చారంటే ఒక ఇరాన్ సినిమాకి ఇచ్చారు. ఆ ఇరాన్ సినిమా వచ్చేసి ఏదండి నర్గియస్ అనే సినిమాకి ఇవ్వడం అనేది జరిగింది. ఇదొక ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉత్తమ సినిమాకి అయితే గోల్డెన్ పీకాక్ అవార్డు ఇస్తారు. మరి ఉత్తమ డైరెక్టర్కి అంటే ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి అండ్ ఉత్తమ నటుడికి ఇచ్చే అవార్డులలో మనకు సిల్వర్ పీకాక్ అవార్డు అనేది ఉంటుంది. ఏదండి సిల్వర్ పీకాక్ అవార్డు ఉంటుంది. మరి సిల్వర్ పీకాక్ అవార్డుని డైరెక్టర్ అంటే సిల్వర్ పీకాక్ అవార్డు అంటే ఉత్తమ దర్శకుడు అవార్డుని ఎవరు పొందడం జరిగిందంటే నో హెండ్ ఏదండి నో హెండ్ అనే సినిమాకు సంబంధించిన విషయంలో ఆ సినిమాకు డైరెక్టర్ అయినటువంటి నాదర్ సేవర్ నాదర్ సేవర్కి ఇవ్వడం జరిగింది. అండ్ సిల్వర్ పీకాక్ అవార్డుని మరి ఉత్తమ నటుడు అవార్డు ఎవరికి ఇచ్చారంటే వాహీద్ మొబసర్కి ఇవ్వడం జరిగింది. ఉత్తమ నటుడు అవార్డు అండ్ ఉత్తమ నటి అవార్డు అండ్ సిల్వర్ పీకాక్ అవార్డు ఫర్ ది యాక్ట్రెస్ అనమాట, బెస్ట్ యాక్ట్రెస్ అవార్డుని డానియెల్లా నవర్రోకి ఇచ్చారు. సినిమా వచ్చేసి ఇక్కడ ఏదంటే ఐ హావ్ ఎలక్ట్రిక్ డ్రీమ్ అండి. సో ఇది మనకు ఒక ఇంపార్టెంట్ సంబంధించినటువంటి అవార్డ్స్ అండి. అంటే ఈ యొక్క జాతీయ సంబంధించిన విషయంలో కొంత ఇంపార్టెన్స్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మరి గోల్డెన్ పీకాక్ అవార్డు ఎవరికి వచ్చింది, ఐసిఎఫ్టి యునెస్కో గాంధీ మెడల్ ఎవరికి వచ్చింది, సిల్వర్ పీకాక్ అవార్డ్స్ అనేది ఎవరికి వచ్చాయి, ఇలాంటి వాటికి సంబంధించిన క్వశ్చన్స్ మనం చూసుకోవచ్చు. వీటితో పాటుగా మరి ఒక్కోసారి ఇలా కూడా అడగవచ్చు, ఇఫీ ఉత్సవానికి అంటే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇఫీ ఉత్సవానికి శాశ్వత వేదిక పర్మనెంట్ ప్లేస్ టు కండక్ట్ ద ఇఫీ అనేది అంటే దట్ ఈజ్ మన గోవా క్యాపిటల్ సిటీ వచ్చేసి పనాజీలో జరిగిందనమాట. ఒక్కోసారి ఏంటంటే ఈ ప్రధాన వేదిక ఎక్కడ జరిగింది, ఏ స్టేడియంలో జరిగింది, ఏ ప్రాంతంలో జరిగింది కూడా సందర్భాలు మనకు ఉన్నాయి. సో అది మనకి చూసినట్లయితే ఇక్కడ అది శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో మనకి ఒక సంబంధించిన ప్రధాన ఉత్సవం జరిగింది. అండ్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డుని ఎవరికి ఇచ్చారంటే ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారికి ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డుని ఇఫీలో ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకోసం అంటే సినిమాల విషయంలో జరుగుతున్న పరిణామాలపైన కూడా అడుగుతున్న సందర్భం మనకు ఉంటుంది.
ఉందన్నమాట. ఎందుకోసం అంటే ఈరోజు మన భారతీయ సినిమా అనేది ఇండియన్ సినిమా పాన్ వరల్డ్ సినిమా స్థాయికి వెళ్ళిన పరిస్థితి మనకుంది కాబట్టి సో ఆ నేపథ్యంలో ఈ యొక్క ఇఫీ ఉత్సవం అనేది మనకు ఒక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ఒక్కోసారి అయితే గోల్డెన్ పికాక్ అవార్డుని ఎందులో ఇస్తారు లాంటి వాటిని కూడా అడుగుతారండి. ఒక్కసారి మనకి ఈ సంబంధించినటువంటి ఒక జాతీయ అంశాల్లో నవంబర్ 2022 సంబంధించినటువంటి జాతీయ అంశాల్లో జరుగుతున్నటువంటి మొత్తం పరిణామాలని ఒక ర్యాపిడ్ సెషన్లో చూసుకునే ప్రయత్నం అనేది చేద్దామండి. ఒకసారి చూద్దామండి. ఓకేనండి. సో మనకి జాతీయ అంశాల్లో మనకు 103వ రాజ్యాంగ సవరణని సమర్థించిన సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చిన విషయం పైన డిస్కస్ చేశాం. అరుముగ స్వామి కమిటీ చెప్పినటువంటి వాటిని డిస్కస్ చేశాం. ఒక నీతి ఆయోగ్ సభ్యుడిగా అరవింద్ వీర్మని ఒక నియమితులు కావడనే విషయం డిస్కస్ చేశాం. జస్టిస్ డివై చంద్రచూడ్ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన కావడం చూసాం. సేవా సంస్థ వ్యవస్థాపకులైనటువంటి ఇలాబెట్ మరణించడం జరిగింది. ఒక స్వాతంత్ర భారతదేశంలో 34 సార్లు ఓటు హక్కును వినియోగించుకున్న శ్యామ్ చరణ్ నేగి సో మరణించినటువంటి అంశాన్ని డిస్కస్ చేశాం. పర్పుల్ ఫెస్ట్ అనేది గోవాలో నెక్స్ట్ ఇయర్ నిర్వహించబోతున్నారు. దానిపైన మున్సిపల్ బాండ్స్ని తీసుకొచ్చినటువంటి తొలి 2 నగరాలు పూణే తర్వాత వడోదర అండ్ ఇంజనీర్డ్ ఇండియా అనే పుస్తకాన్ని బీవీఆర్ మోహన్ రెడ్డి గారు రాశారు. యూనిఫామ్ గోల్డ్ ప్రైజ్ అనేది కేరళ తీసుకురావడం జరిగింది దేశంలో ఫస్ట్ టైం. అండ్ చండీగఢ్ విమానాశ్రయాన్ని సో మరి షాహిద్ భగత్ సింగ్ ఎయిర్పోర్ట్గా పేరు మార్చడం జరిగింది. సో జస్టిస్ రితురాజ్ అవస్థి సో మరికి జాతీయ న్యాయ కమిషన్ చైర్మన్గా నియమితులు కావడం అండ్ సివి ఆనంద్ బోస్ సో పశ్చిమ బెంగాల్ గవర్నర్ నియమితులు కావడం లాంటి అంశాలని మనం జాతీయ అంశాల్లో ఇలా డిస్కస్ చేసుకోవడం జరిగింది కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో. సో ఇవన్నీ మనకి నవంబర్ 2022 సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి జాతీయ అంశాలు. సో మరిన్ని కరెంట్ అఫైర్స్ సంబంధించిన అప్డేట్స్ గురించి అండ్ పోటీ పరీక్షలకు సంబంధించిన అప్డేట్స్ గురించి, పోటీ పరీక్షల సమాచారం గురించి, పోటీ పరీక్షల వివిధ సబ్జెక్టుల సమాచారం ఒక విషయం గురించి సో టీసాట్ ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.